జైలుకు పంపడంతో కథ మాత్రం ఇప్పుడు కొంత మాత్రం సుఖాంతమైందని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి అసలైనటువంటి విషయాలు అనేది మనకు బయటకు రాబోతున్నాయి. రైట్, జానీ మాస్టర్ కింది స్థాయి నుంచి ఈ రేంజ్కి ఎదిగిన వ్యక్తి కావాలని ఎవరో వెనకుండి బాధితురాల్ని ముందు నుంచి నడిపిస్తున్నారు అని చెప్పి జానీ మాస్టర్కి సంబంధించిన డాన్సర్స్ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు బాధితురాలేమో ఆధారాలతో సహా బయటపెట్టింది కాబట్టి పోక్సో చట్టం కింద ఆయన పైన కేసు నమోదు చేశారు, ఇప్పుడు అరెస్ట్ చేశారు, 14 రోజులు రిమాండ్ విధించారు. సో ఈ 14 రోజుల రిమాండ్లో ఎవరి వర్షన్ కరెక్టు అనేది నిజాలు తేలాల్సి ఉందంటారా? అంటే ఇక్కడ ఒక వర్షన్, ఎందుకంటే మహిళ అలిగేషన్ చేసింది కాబట్టి అలిగేషన్ నిజమా కాదా అని విచారణ తేలుతుంది. వాళ్ళు విచారణ చేసినటువంటి ఛార్జ్ షీట్ వేసేటప్పుడు అనేక విషయాలు కూడా పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరిని కలిశారు, ఎవరెవరిని సాక్షులు కలిశారు ఏంటి అన్న దానిపై కూడా వాళ్ళు మొత్తం కూడా ఈ యొక్క ఛార్జ్ షీట్లో వాళ్ళు పెడతారు. అయితే ఇండస్ట్రీలో మనం నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం, దాదాపు చాలా వరకు మొన్నటి వరకు పెద్ద విప్పినటువంటి వారందరూ కూడా జానీ మాస్టర్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే జానీ మాస్టర్కి వ్యక్తి బాధితురాలు ఎవరైతున్నారో వాళ్ళిద్దరి మధ్యనటువంటి సన్నిహిత సంబంధాల గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది నిప్పు లేనిదే పొగరాలుగా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. చాలామంది కూడా ఇవాళ నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వచ్చారు. ఎందుకంటే జానీ మాస్టర్ అంటే మాకు తెలుసు, ఆయన ఎంతమందికి సహాయం చేశారు, ఎంతమందికి కార్డులు ఇప్పించారు, ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎలాంటి సమూల మార్పులు తీసుకొచ్చారు అనేది కూడా. పైగా ఆయన చదువుకున్నది 3వ క్లాస్ 5వ క్లాస్ సంథింగ్. అంత చిన్న వయసులో నుంచి కేవలం అంత తక్కువ చదువుకున్నా కూడా బాలీవుడ్ స్థాయిలో, ఎందుకంటే అంత పెద్ద సూపర్ స్టార్, ఇండియా సూపర్ స్టార్ ఎవరైనా చెప్పాలంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన సల్మాన్ ఖాన్తో కూడా కొరియోగ్రఫీ చేసేంత ఛాన్స్ వచ్చింది. సో ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కూడా ఆయన అందించారు. అంత ఎత్తుకు ఎదిగినటువంటి ఆయన పైన ఈ రకమైన అలిగేషన్ చేసి ఆయన్ని కావాలనే ఒక ట్రాప్లోకి ఇరికిచ్చారనేది కూడా ఆయన అభిమానులు కానీ ఆయన కుటుంబ సభ్యులైనటువంటి సుమలత కానీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. సో ఎట్టకాలికి రేపు కస్టడీకి అనుమతిస్తే మాత్రం ఖచ్చితంగా వీటిపైన కూడా ఆయన చెప్పే స్టేట్మెంటు, బాధితురాలు చెప్పే స్టేట్మెంటు, ఆమె సమర్పించినటువంటి ఏవైతే ఆధారాలు అవన్నీ చూసుకున్న తర్వాత అవన్నీ కూడా కోర్టుకి అయితే పోలీసులు సబ్మిట్ చేయన్నారు. కోర్టులో వాదనలు చేసిన తర్వాత ఎవరు తప్పు ఎవరు తప్పు, ఎవరు ఒకవేళ నిజంగానే జానీ మాస్టర్ తప్పు చేస్తే ఆయనకి ఎంతవరకు కూడా శిక్ష విధించే అవకాశం. ఎందుకంటే పోక్సో లాంటి చట్టాల్లో ఒకవేళ నేరం రుజువు అయితే దాదాపు 7 సంవత్సరాల పాటు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో ఆయన పోక్సో కిందకి ఇది వస్తుందా రాదని కూడా కోర్టులో చూడాలి. ఎందుకంటే సెక్షన్ అయితే పెట్టారు. ఎందుకంటే బాధితురాలే తనకు వచ్చినప్పుడు నాకు 16 సంవత్సరాల నుంచి కూడా తన పైన లైంగిక దాడి చేస్తున్నారనేసి ఆమె చెప్తున్నప్పుడు కంపల్సరీ పోలీసులు అనేది కేసు బుక్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దానికి సంబంధించిన ప్రాథమిక ఎవిడెన్స్ కూడా వాళ్ళు సంపాదిస్తారు. ఎందుకంటే ఆమె ముంబైలో ఉన్నప్పుడు నా పైన అఘాయిత్యం జరిగిందని కూడా చెప్తుంది కాబట్టి స్పష్టంగా ముంబైకి ఎప్పుడు వెళ్ళారు ఏంటి అనేది కూడా, ఏ హోటల్ ఏంటి అనేది కూడా మొత్తం కూడా పోలీసులు వివరాలను సేకరించినప్పుడు నేపథ్యంగా పడుతుంది. అయితే ఈమె జానీ మాస్టర్ దగ్గర చేరినప్పుడు సమయము, అప్పుడు ఆమె వయసు ఎంత, ఇప్పుడు ఎంత వయసు ఎంత, అప్పుడు నిజంగానే కలిసిన సమయంలో నా పైన అఘాయిత్యం జరిగిందా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత సంబంధాలు ఏర్పడిన తర్వాత జరిగిందా ఏంటి అనేది కూడా పోలీసులు విచారణలు అయితే తేల్చిపోతున్నారు. రైట్, అయితే గత 5 ఏళ్లుగా కూడా ఆ బాధితురాలపైన రేప్ జరిగిందని చెప్పి బాధితురాలు చెప్తున్నారు. సో ఆధారాలతో సహా బయట పెడుతున్నారు. మరి ఈ కేసుకు సంబంధించి జానీ మాస్టర్ నేను నిజాయితీగా ఫైట్ చేసి బయటకు వస్తానని చెప్తున్నారు. సో ఇది రేప్ కాదు, ఈ 5 ఏళ్లలో ఎలాంటి సంబంధం లేదని చెప్పడానికి జానీ మాస్టర్ దగ్గర అలాంటి ఆధారాలు ఉన్నాయనుకోవచ్చా? రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.